ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇల్లు చూసాం, మళ్ళీ ఈనాడు సీనన్న వస్తుందంటే ఇల్లు చూస్తున్నాం. ప్రతి గడప గడప పోతే మాకు దండం పెడుతున్నారు. మాకు కాదమ్మా, సీనన్న వస్తాడు, సీనన్నకు దండం పెట్టండి. అమ్మా నేను సీనన్న ఎన్నంటుంటే సీనన్న ఏది అడిగితే అది ఇస్తాడమ్మా, ఏదైనా సీనన్న చేయగలుగుతాడమ్మా. తప్పకుండా సీనన్న వెన్నంట మనందరం ఉండాలి. సీనన్న కాకితో కబరేసిన సీనన్న అంటే మనం నిలబడాలని చెప్పి వాళ్ళందరికీ మేము చెప్పుకుంటూ వస్తున్నాం. అన్నా నువ్వు ఆరింపులు వస్తున్నావు అంటే నిధులతో వస్తున్నావు, మా ప్రజలంతా సంబరాలు పడుతున్నారు. సీనన్న వస్తుండంటే రోడ్లు తెస్తాడు, సీనన్న వస్తుండంటే రేషన్ కార్డు తెస్తాడు, సీనన్న వస్తుండంటే సన్న బియ్యం తెస్తాడు. మా ప్రజలంతా అనుకుంటున్నాం సార్, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మీరు ఘన విజయంతో సాధించాలి సార్. సీనన్న 50,000 పైసలకి వెళ్తుందని చెప్పి అన్నాడు కూడా, గంటా పదం చెప్పాం. 50,000 పైసలకి వెళ్తాడు సీనన్న. సీనన్న నువ్వు కాకితో కబరేసిన మేము కాదు, పాలేరు నియోజకవర్గం కాదు, ఖమ్మం జిల్లా ప్రజలంతా నీ అంటున్నావు అన్న. ప్రతిపక్షాలు కూడా నీ మీద కన్ను పెట్టారన్న. అయినా సీనన్న కాదు, మమ్మల్ని తాకి సీనన్న దాకాలి, మమ్మల్ని తాకి సీనన్న దాకాలి.